హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రా చర్యలు ఆక్రమణదారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ భూములు ఎక్కడ ఆక్రమణకు గురైనా చెరువు ప్రాంతాల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో కట్టిన నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అల్వాల్ చినరాయిని చెరువులో అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. అల్వాల్ చినరాయిని చెరువు FTL పరిధిలో నిర్మిస్తున్న 3 భవనాలను గుర్తించి కూల్చేశారు. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే మీరు అన్నట్టు హైడ్రా అయితే తన చర్యల్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఎక్కడైతే ప్రభుత్వ సంబంధించిన భూములను కావచ్చు, చెరువులు కుంటలు ఆక్రమించి నిర్మాణాలు చేశారు, ఆ ప్రాంతాలకు సంబంధించి వాటిని ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది అలవాల్ పరిధిలో ఉంటుంది. చిన్నరాయన్ చెరువు FTL పరిధిలోనే ఈ నిర్మాణం ఉన్నట్టుగా స్థానిక ఇచ్చిన ఫిర్యాదు మేరకే హైడ్రా అధికారులు అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచే ఆ 3 నిర్మాణాలు కూడా 3 భవనాలను కూల్చివేశారు. కూల్చిన సందర్భంగా ఇంటికి సంబంధించిన యజమానులతో కొంత వాగ్వాదం జరిగింది. అయితే పోలీసుల సహకారంతో మొత్తంగా హైడ్రా అధికారులు అయితే వాటిని పూర్తిగా కూల్చివేశారు. అయితే దీనికి సంబంధించి మనం చూస్తున్న హైడ్రాకి సంబంధించి అంటే సామాన్యులకు సంబంధించి మాత్రం చర్యలు ఉంటాయి కానీ ఇప్పుడు ఏదైతే కూల్ చేశారో ఇవన్నీ కూడా సామాన్యుల జనాలకు సంబంధించినవే. కానీ పెద్ద పెద్ద కట్టడాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి మాత్రం వారి జోలికి హైడ్రా వెళ్ళట్లేనటువంటి కొన్ని ఆరోపణలు అయితే ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఏదేమైనా ఈ 3 నిర్మాణాలకు సంబంధించి మాత్రం హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తు సభ్యులు కూల్చేశారు. అయితే వరుసగా ప్రజావాణి సందర్భంగా హైడ్రా సంబంధించి హైడ్రా డెస్క్ అయితే పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. అయితే ఈ ఫిర్యాదుల్లో సాధారణ జనాలకు సంబంధించి కాకుండా మిగతా ఎక్కడైతే బడాబాబులు నిర్మాణాలు చేశారో ఆ చెరువులను ఆక్రమించి వాటిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రైట్ రమణ.